ఉద్యోగస్తులు అంటే లేబరర్ దగ్గర నుంచి చాలా టాప్ మోస్ట్ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళు కూడా ఒకసారి కాకపోతే మరొకసారి అయినా సరే ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ ఒత్తిడి వల్ల అంతో కొంత ఉండడం వల్ల కూడా లాభం కూడా జరుగుతుంది. ఒక రకమైన కమిట్మెంట్ని తీసుకొస్తాయో, మనిషిలో ఫోర్స్ని తీసుకొస్తాయో, మోటివేషనల్ డ్రైవ్గా పనిచేస్తుందో అటువంటి ఒత్తిడిని ఉపయోగకరమైనటువంటి ఒత్తిడి యూస్ట్రెస్ అంటారు దాన్ని. ఏ ఒత్తిడి లేకుండా ఏమీ సాగదో, ఒత్తిడి ఉండాలి. అది తాహతకు మించినట్టుగా ఉంటే ఆ చేస్తున్నటువంటి మనిషికి ఈ ఒత్తిడి అన్డ్యూగా ఉన్నట్టయితే వాళ్ళు భరించలేకపోతారు, ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి మానసిక పరమైంది అయి ఉండొచ్చు, లేదా శారీరక పరమైంది అయి ఉండొచ్చు. ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్, ఇమోషనల్ స్ట్రెస్, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అంటే ఏంటి? వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్ ప్లేస్లో, వర్క్ స్టేషన్లో ఉండేటువంటి ఒత్తిడి అయి ఉండొచ్చు. వాళ్ళ సుపీరియర్స్ కానీ, వాళ్ళ కొలీగ్స్ కానీ, వాళ్ళు చేసేటువంటి బిహేవియర్ వల్ల కానీ, లేకపోతే ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వచ్చేటువంటి ఒక రకమైనటువంటి డిస్కంఫర్ట్ వల్ల కావని, ఏదైనప్పటికి కూడా ఒత్తిడి రకరకాలుగా ఉంటుంది. ఏదైతే మైండ్ హ్యాండ్ కోఆర్డినేట్ అవ్వలేదో అక్కడ ఒత్తిడి వస్తుందండి. ఈ ఒత్తిడి కనుక అడ్రస్ చేయకుండా, ఈ ఒత్తిడి నుంచి కొంత తగ్గించుకుని కానీ విముక్తి పొందకుండా ఉన్నట్టయితే, కంటిన్యూ అవుతుంటే చాలా మందిలో మానసికమైనటువంటి డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. మేజర్లీ ఇండైజేషను అంటే తేనుపులు రావడము, తిన్నది అరగకుండా ఉండడము, తర్వాత ఇన్సోమినియా, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఒకవేళ పడుకున్నా కూడా ఆ ఒత్తిడి వల్ల వాళ్ళకి జరిగినవన్నీ కూడా మైండ్లో రివ్యూ అవడం వల్ల ప్రశాంతత లేకపోవడం వల్ల నిద్రపోలేరు. అదేవిధంగా వాళ్ళు ఇతరులతో సంతోషంగా గడపలేరు. దేనికైతే అతనికి వర్క్ ఆలోచనలు ఉన్నాయో, కమిట్మెంట్ ఆలోచనలు ఉన్నాయో, ఆ ఆలోచనల వల్ల మానసికంగా వేరే వాళ్ళతో కలవడం కానీ, ఒక గ్రూప్తో ఉండడం కానీ ఉండలేడు స్థిమితంగా. దానివల్ల ఏంటంటే అడిహిడోనియా అంటే ఏంటి? సంతోషం లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ని కొంతమందిని కోల్పోతూ ఉంటారు, సంతోషాన్ని ఉండలేకపోతారు, తర్వాత నీరసంగా అవుతారు అన్నమాట. అంటే నాకు ఏదో ఎనర్జీ తగ్గిపోయింది, నా వల్ల కాదేమో, నా ఎబిలిటీస్ తగ్గుతున్నాయి, కెపాసిటీ తగ్గుతుంది అనేటువంటి ఫీలింగ్ ముఖ్యంగా వస్తుంది. ఇరిటేట్ అవుతూ ఉంటారు కూడా వాళ్ళు, ముఖ్యంగా వైఫ్ మీద, పిల్లల మీద, లేకపోతే బాగా కావాల్సిన వాళ్ళ మీద తొందరగా అవుట్ బోస్ట్ అవుతూ ఉంటారు. ఎంతో చక్కగా సరదాగా ఉండేటువంటి వాళ్ళు ఆఫీస్కి వచ్చిన వర్క్ ప్లేస్లో కానీ కొంచెం మూడీగా ఉండడము, కాస్త రిజెక్టెడ్ పర్సన్గా అయిపోవడము జరుగుతూ ఉంటుందండి. ఇవన్నీ కూడా స్ట్రెస్కి చిహ్నాలు. ఒత్తిడి లేకుండా పని చేసుకోవాలి అంటే ముఖ్యంగా వాళ్ళకి శారీరక ఆరోగ్యం ఉండాలి, మానసిక ఆరోగ్యం ఉండాలి. ఈ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఉండాలంటే వాళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి. కనీసం 6 గంటల నుంచి 7 గంటలైనా వాళ్ళకి నిద్ర ఉండాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఎక్సర్సైజ్ అండి. అది యోగా పరంగా కావచ్చు, వాళ్ళు జిమ్కి వెళ్ళి చేసి ఉండొచ్చు. ఒక అర్ధగంట సేపు బ్రిస్క్ వాక్ చేసినా కూడా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా సోషల్ గ్యాదరింగ్కి ప్రతిసారి వెళ్ళలేకపోయినా కూడా ఏదైనా ఫంక్షన్స్కి కానీ, లేకపోతే మీటింగ్స్కి కానీ ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళ స్నేహితులతో మాట్లాడాలి, నలుగురితో మాట్లాడి పాలు పంచుకోవడం వల్ల వాళ్ళలో ఉండేటువంటి ఒక హెవీనెస్, హ్యాంగ్ ఓవర్ కూడా తగ్గిపోతుంది, ఫ్రీ అవుతారు, చాలా సంతోషంగా ఉంటారు. ఏది ముఖ్యంగా ఫస్ట్ ఆర్డర్లో వచ్చే పనులు ఉన్నాయి, సెకండ్ ఆర్డర్లో వచ్చే పనులు ఉన్నాయి, థర్డ్ ఆర్డర్లో వచ్చే పనులు ఉన్నాయి అని చెప్పుకొని ఎప్పుడైతే వాళ్ళు ప్రయారిటైజ్ చేస్తారో వాళ్ళకి అది ఇంపార్టెంట్ తెలుస్తుంది. తర్వాత ఈరోజు చేయవలసిన పని రేపు చేయవలసిన పని తర్వాత అని చెప్పి ఇట్లా పెండింగ్ పెట్టినట్టయితే 20% ఉండే వర్క్ 100%గా మారిపోయి అది ఖచ్చితంగా వాళ్ళు స్ట్రెస్ గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రోకాస్టినేషన్ ఉండకూడదు. ఈయనకి తెలియనటువంటి ఆలోచన కానీ, ఒక కొత్త పద్ధతి కానీ, క్రియేటివ్నెస్ కానీ వాళ్ళ తోటి ఫ్రెండ్కో, స్నేహితుడికో, లేకపోతే వాళ్ళ కొలీగ్కో ఉండొచ్చు. వాళ్ళు తప్పనిసరిగా హెల్ప్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, ఒక్కళ్ళనే కాదు, నాకు టీం ఉంది, నా వెనకాల మనుషులు ఉన్నారు, నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అనే భరోసా ఉన్నట్టయితే దానివల్ల వాళ్ళు ఒక్కొక్కళ్ళదే ప్రాబ్లం అన్నట్టుగా కాకుండా వాళ్ళు తేలిక భావంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది.